Dr. E. Naveen Nicholas sir to please address the audience. Today. It is only because of the commissioner and you that this program is happening. Many departments have initiated, but they stepped back because of the financial implications that are involved. But it's only that discretionary powers that both of you have used and made this happen. Thank you so much, sir. It's a pleasure to have you here. Good evening, everybody. First of all, I would like to thank Mayur and his team for conceptualizing the entire program. So, initially this program was discussed and finalized by our DG sir. Actually, he is the main person who is behind this program. It was his idea. And our DG MCR HID BP Acharya sir and Commissioner Christina Chantu madam and Mayur and his team, they have in fact they have discussed in detail and they have formulated the entire program. So I thank Mayur and team for visualizing and conducting such a good program. I also thank ICIA and other NGOs and Infosys, which has given us such a wonderful campus for almost 6 days now. And I also thank all the staff from tribal welfare, our OSD, Samukta, Ashok, Nagendra, EMRC staff, EGDOs and teachers for sending you for this program. Actually, మీ అందరు చెప్పాలంటే మన డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఒక 1.5 year back we have started this program. అన్ని స్కూల్స్లో we run around 319 schools, 319 ashram high schools, 1400 primary schools and 319 ashram schools మనం రన్ చేస్తాము. సో ఆశ్రమ్ స్కూల్స్ అన్నింటిలో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలని 1.5 year back we have planned and we did lot of research and we came out with the solution. ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలి. ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కంప్యూటర్ ల్యాబ్ పెట్టినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టలేదు. అంటే ఒకసారి కంప్యూటర్స్ ఇచ్చి తర్వాత ఫర్నిచర్ రానికి మళ్ళీ ఒక 3-4 months టైం, తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ పెట్టికి అదొక వేరే ఏజెన్సీ, తర్వాత మొత్తం వైరింగ్కి ఒక ప్రాబ్లము, మళ్ళీ ఇంటర్నెట్, బికాజ్ ఇంటర్నెట్ ఇస్ ఆల్సో ఛాలెంజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్ ఏరియాస్ ఇన్ విచ్ ఆర్ స్కూల్స్ ఆర్ లొకేటెడ్. మన స్కూల్స్ అన్నీ కూడా 90% దే ఆర్ లొకేటెడ్ ఇన్ ది షెడ్యూల్డ్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. ఇంకా కూడా సెల్ కనెక్టివిటీ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక 20-25% స్కూల్స్కి. అట్లాంటి ఏరియాలో పెట్టాలన్న కాన్సెప్ట్తో ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 months వీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. దాని తర్వాత వీ హ్యాడ్ కంటిన్యూస్ మీటింగ్స్ విత్ TSTS, who is our technology partner. తర్వాత we have designed a comprehensive solution. దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అంటే హార్డ్వేర్ ఈజ్ దేర్, సాఫ్ట్వేర్ ఈజ్ దేర్ అండ్ ఫర్నిచర్, కంప్యూటర్ ఫర్నిచర్ ఈజ్ దేర్, ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఉంది, దాని ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ దేర్, యువర్ ఎంటైర్ డిజిటల్ కంటెంట్ ఫర్ ఆల్ క్లాసెస్, 3rd class నుంచి 10th class దాకా అన్ని సబ్జెక్ట్స్. ద కంటెంట్ ఈజ్ ఆల్సో ప్రీలోడెడ్ ఇన్ ద సిస్టమ్స్. దెన్ వీ హ్యావ్ డిజైన్డ్ బుక్స్ ఆల్సో, 5th class నుంచి 10th class పిల్లలకి కంప్యూటర్ బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ ఎంగేజ్ ఫ్యాకల్టీ ఆల్సో. ఇప్పుడు ఉన్న టీచర్తో ఇన్స్టెంట్లీ మీకే ఆ పిల్లలకి చెప్పడానికే పాసిబుల్ ఉండదు. సో వీ హ్యావ్ మేడ్ అ ప్రొవిజన్ ఫర్ ఎంగేజింగ్ కంప్యూటర్ ఫ్యాకల్టీ ఆల్సో. సో లోకల్ ట్రైబల్స్ని తీసుకుందాం అనుకున్నాము, బికాజ్ లోకల్ ట్రైబల్స్ అయితే ఒక విధంగా వాళ్ళకి అక్కడే ఉంటారు, ఒకటి పిల్లలతో కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉండే ఉద్దేశంతో లోకల్ ట్రైబల్స్ని ప్రతి స్కూల్లో పొజిషన్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఆల్సో, హూ ఇస్ బేసికలీ ఫ్రమ్ ది సేమ్ కమ్యూనిటీ. అది కాకుండా కంప్యూటర్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ మానిటరింగ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో ఎవ్రీ క్వార్టర్. వాళ్ళ ప్రతి స్టూడెంట్ కూడా ప్రాక్టికల్ టెస్ట్, తర్వాత థియరీ టెస్ట్ కూడా ఎవ్రీ 2 months ఒకసారి పెట్టి ఈచ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆల్సో వీఆర్ మానిటరింగ్ ఫ్రమ్ ది హెడ్ ఆఫీస్. సో దిస్ వీ హ్యావ్ డన్ ఇన్ 100 schools అవుట్ ఆఫ్ 319. 100 schools we have done this program. It is, I think this is the first time in the state that government department has taken up such a huge program. Almost 35 crores we have spent on setting up of computer labs itself. 35 crores toni in 100 schools we have set up as a pilot project. Out of 319, 100 schools project జరిగింది. So this is really giving good results, and education department and some other government department of Maharashtra, Gujarat, they have also come and they have seen some of the schools.
HMs also and DTOs also they have played a very crucial role. Labs అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు. చాలా మంది HMs వాళ్ళ సొంత డబ్బులతోని మొత్తము ఆ ల్యాబ్ మొత్తం పెయింటింగ్ చేయించారు. కొంచెంమంది కార్పెట్ చేశారు అండ్ దే రోడ్ లాట్ ఆఫ్ ఏమంటారు మంచి సూక్తులు రాశారు. ఇట్ హెస్ బికమ్ చాలా మంచిగా చూస్తేనే యూ ఫీల్ సో హ్యాపీ. అంత మంచి ల్యాబ్స్ సెటప్ చేసినారు. సో దిస్ లాట్ ఇప్పుడు ఎవరైనా ఏ స్కూల్ నేను విజిట్ చేసిన ఇక్కడ కూడా మాకు కూడా ఎప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఇస్తారు అన్నది అడుగుతున్నారు. సో 100 వీ హ్యావ్ డన్ 390తో అండ్ ఇంకొక 50 ఇయర్ స్టార్టింగ్ వెరీ షార్ట్లీ. సో ఎవ్రీ ఇయర్ ఒక 50 చేద్దామనే టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఇంకొక 3 ఇయర్స్లో వీ వాంట్ టు కంప్లీట్ 319 అన్ని 319 ఆశ్రమ్ స్కూల్స్లో వీ వాంట్ టు స్టార్ట్ ద కంప్యూటర్ ల్యాబ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము ఈ స్కూల్స్ అని ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ we have started that project also in 50 schools and 50 we are going to start this year. దీంట్లో ఏం చేస్తున్నామంటే through satellite we have set up a studio in our office. మన head office లో we have set up a studio and it's a totally satellite based solution because internet is not there in most of the schools. మన హైదరాబాద్ లో స్టూడియో పెట్టి ఇక్కడ నుంచి we are calling the best teachers and we have set up an animation lab in Hyderabad. ఈ కంటెంట్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ హియర్. అంటే పిల్లలకి చెప్పాలంటే మంచి గ్రాఫికల్ వేలో ప్రజెంట్ చేయాలి, ఈ టాపిక్ ఏదైనా ప్రజెంట్ చేయాలంటే. సో దే ఆర్ ప్రిపేరింగ్ ది గ్రాఫికల్ ఏదైతే అవసరమో అది వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది. ఒక బెస్ట్ టీచర్ వీఆర్ కాలింగ్ దెమ్ టు హైదరాబాద్ అండ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ 8 hours ది స్టూడియో ఇస్ రన్నింగ్ కంటిన్యూస్లీ. మార్నింగ్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఈవినింగ్ వరకు ది స్టూడియో ఇస్ రన్నింగ్. ది బెస్ట్ టీచర్ ఇస్ కమింగ్ and sitting in the studio is being helped by a team which is helping him to prepare the content, which is helping him to present the content in a much better way. And using that content, they are teaching and it is being telecast live in all the 100 schools now. And the best thing is it is interactive. The 50 schools, right now it is happening in 50 schools and ఆ 50 schools లో ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ at the same time ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడచ్చు. They can stop in between and they can talk. So it's a two-way satellite communication sort of thing that we are doing. So దాంట్లో కూడా ఇంతకుముందు అంతా కూడా మళ్ళీ ఆ స్టూడియో నుంచి టీచ్ చేయడానికి బయట నుంచి టీచర్స్ని తీసుకొని చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఐఎమ్ హ్యాపీ దట్ మన టీచర్సే చాలా మంది వాలంటీర్ చేసి నౌ దే హ్యావ్ కమ్ ఆల్మోస్ట్ 2 to 3 టీచర్స్ హ్యావ్ వాలంటీర్డ్ ఫ్రమ్ అవర్ స్కూల్స్ ఓన్లీ అండ్ they want to come and they want to teach from the studio. Yeah. You also say employees to take. Sure, definitely. So ఇది కాకుండా స్టూడెంట్స్ కూడా మొన్ననే స్టూడెంట్స్ కూడా మన చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 100 స్టూడెంట్స్ దీంతో రెగ్యులర్గా ఈ క్లాసెస్ విన్న తర్వాత దే గాట్ ఇన్స్పైర్డ్ అండ్ వాళ్ళు సొంతంగా వాళ్ళు కూడా కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి మేము కూడా టీచ్ చేస్తామని వచ్చారు. అండ్ మన టీవీలో కూడా కంటిన్యూస్లీ దే ఆర్ బీయింగ్ టెలికాస్ట్. మన టీవీ ద స్టేట్ రైనింగ్ సెటిలైట్. మన IT&C డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛానల్ మన టీవీ అని మీకు ఎయిర్టెల్ ఏదున్నా కానీ వస్తుంది మీరు ట్యూన్ చేసుకుంటే. దాంట్లో కూడా మన పిల్లలు ఆల్మోస్ట్ 100 ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళే సొంతంగా ప్రిపేర్ అయ్యి ఐ మీన్ సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఆబ్వియస్లీ హెల్పింగ్ దెమ్. వాళ్ళు వచ్చి రెగ్యులర్గా దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్ మన టీవీ స్టూడియో నుంచి దే ఆర్ డెలివరింగ్ లెక్చర్స్. సో వాళ్ళు ఏదైతే మన టీవీలో చెప్తున్నారో వాళ్ళని మేము మళ్ళీ మన స్టూడియో కూడా పిలుస్తున్నాం. మన స్టూడియో నుంచి కూడా పిలుస్తున్నాం అండ్ ప్రాబబ్లీ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్ మొత్తం మన టీచర్స్తోనే చెప్పాలనేది ఈజ్ అవర్ విజన్. అంతా ఇప్పుడు బయట నుంచి టీచర్స్ 1 year నుంచి నడిపిస్తున్నాం బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ ప్రాబబ్లీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మొత్తం ఫ్యాకల్టీ ఎవరైతే హైదరాబాద్ టీచర్స్ అంతా కూడా మన డిపార్ట్మెంట్ టీచర్సే ఉండాలి అండ్ మన డిపార్ట్మెంట్ పిల్లలే ఉంటే బాగుంటుంది. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా we are taking help of TSTS and they will be with us for some time but eventually somebody from the department has to take over. So మీ అందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు డిపార్ట్మెంట్ నుంచి. సో we want to make you the focal person in the institution. సో మీ స్కూల్ అన్ని స్కూల్స్లో మా DD గారు అండ్ టీమ్ వాళ్ళు అందరు HMస్తోని తర్వాత మీ డివిజనల్ ఆఫీసర్స్తో మాట్లాడి ప్రతి స్కూల్ నుంచి ఒక మంచి మోటివేటెడ్ టీచర్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ who would coordinate with the teachers, HMs తోని
టీచర్స్తోని అందరితో మంచిగా కోఆర్డినేట్ అయ్యి కొంచెం ఎక్స్ట్రా మైల్ పోటీ రెడీ ఉన్న టీచర్లని ఒక్కొక్క స్కూల్ నుంచి ఇప్పుడు at present అయితే ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేశారు. సో 150 టీచర్స్ని ఐడెంటిఫై చేసి సో యూ విల్ బి ది కీ పర్సన్ హెన్స్ఫోర్త్. అంటే మీకు ఎందుకు ఇప్పుడు మీరు అందరు వచ్చిన వాళ్ళు కూడా మీ స్కూల్లో ఐదర్ ఏదో ఒకటి ఉంది. మీ స్కూల్ ఐదర్ యూ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్ కంప్యూటర్ ల్యాబ్ ఆర్ యూ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్ ఈ స్టూడియో ఆర్ మనము ఇది కూడా ట్యాబ్ ల్యాబ్స్ కూడా పెట్టినాం ఇప్పుడు 50 స్కూల్స్లో. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉన్న స్కూల్స్ నుంచే పికప్ చేశాను. ఎందుకంటే మీ ఆ ప్రోగ్రామ్ని ఆ స్కూల్లో మీరు యాంకర్ చేయాలి. అంటే మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా కానీ యూ హ్యావ్ టు బి ది యాంకర్ పర్సన్. అండ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మీ ద్వారా నడిపించాలి. యాజ్ ఫార్ యాజ్ ఈ ఐటీ స్కిల్స్ ఆర్ కన్సర్న్ అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీ రోల్ ఏంటి అంటే బేసికలీ యు ఆర్ ది కీ పర్సన్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ ఫ్యూచర్లో మనం ఏ ప్రోగ్రామ్ చేసినా నిర్మాణంతో కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా దే వాంట్ టు స్టార్ట్ దిస్ కోడింగ్ క్లబ్స్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా యూ విల్ బి ద మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ద స్కూల్. అండ్ ల్యాబ్కి కూడా మీరు యూ విల్ బి ఇన్ఛార్జ్ ఫర్ ద ల్యాబ్ అని కూడా విల్ బి ఇష్యూయింగ్ ద ప్రొసీడింగ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. మేము కూడా వీ విల్ డెసిగ్నేట్ యూ యాజ్ ది ఇన్ఛార్జ్ ఫర్ ది ల్యాబ్. సో మీ జాబ్ ఏంటి అంటే బేసికలీ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ది ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ ఆల్సో ది ఫ్యాకల్టీ ఆఫ్ TSTS నుంచి లోకల్ ఎవరైతే ఫ్యాకల్టీ వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ టెక్నికల్ పర్సన్. అందరూ కూడా కొంచెం మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మటుకు BSc BCom కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ టెక్నికలీ కాంపిటెంట్ టు టీచ్. బట్ యువర్ జాబ్ బేసికలీ ఈజ్ like a coordinator. You have to coordinate with the faculty and with the IT faculty, with the HM students తో అందరితో మీరు మాట్లాడి ఒక టైం టేబుల్ డిజైన్ చేయాలి మీరు బేసికలీ. ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్లో టైం సరిపోదు, మీ రెగ్యులర్ సిలబస్కే టైం సరిపోదు. బట్ యూ హ్యావ్ టు స్క్వీజ్ ఇట్ సమ్ టైం. మీరు రెగ్యులర్గా ఒక మంచి కంప్యూటర్ ల్యాబ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలన్న దానికి పిల్లలకు వాళ్ళకి థియరీ చెప్పడానికి, ప్రాక్టికల్ చెప్పడానికి ఒక టైం టేబుల్ డిజైన్ చేయండి. వీ విల్ ఆల్సో గివ్ యూ సమ్ ఇన్పుట్స్ ఆన్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు మన హెడ్ ఆఫీస్లో కూడా ఒక IT సెల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అండ్ వెరీ షార్ట్లీ మీ 150 నుంచే ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా పెడితే బాగుంటుంది. సో దాట్ ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా విజిట్ చేయాలన్నా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా చేయడానికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో వీ ప్లాన్ దట్ ఆల్సో. ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ IT ఎడ్యుకేషన్ సెక్టర్కి ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కూడా టెక్నికల్ ప్రయత్నం చేస్తాం. అండ్ సిలబస్ ఒకటి టైం టేబుల్ ఒకటి మీరు ఇన్స్టిట్యూట్ లెవెల్లో ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే అది హెడ్ ఆఫీస్ ఇస్తే అంత ఎఫెక్టివ్ ఉండదు. మీరు ఇన్స్టిట్యూట్ లెవెల్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. కాబట్టి ఎప్పుడైనా మీ ఫ్యాకల్టీ ఇష్యూస్ ఏమైనా ఏమున్నా ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ అండ్ సో దట్ వీ కెన్ రిప్లేస్ హిమ్. అండ్ హార్డ్వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్వేర్ ఎప్పుడైనా గవర్నమెంట్లో పెట్టిన తర్వాత దాన్ని చూసుకునేటోళ్ళు ఉండదు, అట్లా ఉండదు. గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఆఫీస్లో అయినా కానీ హార్డ్వేర్ ఒకసారి పెట్టినాక దాని ఎవరు ఓనర్షిప్ తీసుకోరు, అట్లా ఉండదు. యూ హ్యావ్ టు ఓన్ ఇట్. అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రతిసారి ఇవ్వదు. ఒకసారి ఇచ్చిందంటే ఇంకా మీరు అట్లీస్ట్ ఒక 10 years వరకు దాన్ని యూజ్ చేసేటట్టు ఉండాలి. దాన్ని మీరు ఓన్ చేసుకోవాలా. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఏదైనా SSA బడ్జెట్ వచ్చినా, లేకపోతే డిపార్ట్మెంట్ బడ్జెట్ ఉన్నా, లేకపోతే లోకల్ ఫండ్ ఏమైనా CSR మీరు చేసైనా సరే చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని బంద్ చేసి పెట్టారు. అంత ప్రాబ్లం ఏమంటే మాకు కూడా రాయండి. వీ విల్ ఆల్సో గివ్ యూ సమ్ బడ్జెట్. మేము రెగ్యులర్గా మీకు ఇప్పుడు ఇంటర్నెట్ బిల్స్ కట్టడానికి కూడా వీఆర్ రిలీజింగ్ దట్ బడ్జెట్. వెరీ రీసెంట్లీ వీ గాట్ పర్మిషన్ ఫర్ ఇంటర్నెట్ అట్లీస్ట్ 10 Mbps ఇంటర్నెట్ పెట్టడానికి మేము గవర్నమెంట్ ప్రపోజల్ ఇట్ హెస్ బీన్ అప్రూవ్డ్ బై కమిషనర్ యాక్చువల్లీ. సో అది కూడా మేము రిలీజింగ్ యూ దట్ అమౌంట్. అండ్ మీకు కూడా ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమంటే హార్డ్వేర్ని సీ దట్ ఇట్ ఈస్ నాట్ మిస్యూజ్డ్. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఇంటికి పట్టకపోవడం, తర్వాత చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని బంద్ చేయడం అట్లాంటివి చేయకూడదు. దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. హార్డ్వేర్ని యూ మెయింటైన్ పర్మనెంట్ ఆర్టికల్ రిజిస్టర్, సీ దట్ ఇట్ ఈస్ ఆప్టిమల్లీ యూటిలైజ్డ్. తర్వాత టీచర్స్ అందరూ కూడా ప్లీజ్ టేక్ ఏ సెషన్ విత్ ఆల్ ది టీచర్స్. మీ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ఒక సెషన్ తీసుకొని tell them that the entire content of the subjects that they are teaching is already preloaded. వాళ్ళకి చెప్పండి, ఇప్పుడు సైన్స్ ఫిజిక్స్ టీచర్ ఉన్నాడు, బయాలజీ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా కూడా సర్వర్లో ఉంది. మీరు వాళ్ళకి ఒక 1 day సెషన్ తీసుకొని వాళ్ళకి బ్రీఫ్ చేయండి, వాళ్ళకి చూపించండి, ల్యాబ్లో తీసుకెళ్ళి కంటెంట్ ఎక్కడ ఉందో. దాంట్లో కంప్యూటర్ వచ్చి ఏం అవసరం లేదు, జస్ట్ పోయి డబుల్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. వాళ్ళ కంటెంట్ ఎక్కడ ఉందో వాళ్ళకి చూపి ఉంది. encourage them to use that.
పిల్లలకు అది చూపించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చేయండి. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ చాలా డబ్బులు ఖర్చు పెట్టాను కంటెంట్ తయారు చేయడానికి, యూజ్ చేయడానికి. బట్ చాలా మంది టీచర్స్ యూజ్ చేస్తారు, ఒకరిద్దరే యూజ్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళకి వచ్చి చెప్పి మోటివేట్ చేసి వాళ్ళు యూజ్ చేసేటట్టు చూడండి. అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ క్లాస్. దెన్ మీరు ఒక గ్రూప్ కూడా చేస్తారంట మయూర్ గారు. సో వీల్ బీ టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా మయూర్ ఇస్ ఆల్సో డూయింగ్ వన్ మోర్ ప్రోగ్రామ్, గోల్ ప్రోగ్రామ్. దాంట్లో కూడా వీ విల్ యూజ్ యూ గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ అని వన్ మోర్ ప్రోగ్రామ్ ఈజ్ డూయింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దాంట్లో కూడా విల్ హెల్ప్ యూ. అండ్ ఎక్కడైతే మనం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టామో అక్కడ స్ట్రెంత్ చాలా పెరిగింది ఆ స్కూల్స్లో. గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కమ్యూనిటీ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది, అక్కడ స్ట్రెంత్ పెరిగింది. సో నవ్ ఇట్ ఈస్ అప్ టు యూ టు రైజ్ అప్ టు లొకేషన్ అండ్ వర్క్ హార్డ్. ఎందుకంటే మీరు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంది. అంటే అందరూ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్కి తక్కువ చేసింది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ మనం క్యాల్కులేట్ చేస్తే మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ $1 lakh ఆన్ ఈచ్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ పైన మనము మీ టీచర్ శాలరీస్, మా శాలరీ అన్నీ అందుకే కదా, కమిషనర్ శాలరీ, వెహికల్స్, ఎవ్రీథింగ్ పుట్ ఇన్ $1 lakh per student per year. It comes up to $1 lakh per student per year. And including the buildings, infrastructure, everything if I include, it comes up to $1 lakh per student. ఒక స్టూడెంట్ పైన మన డిపార్ట్మెంటే మనం ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ప్రైవేట్ స్కూల్ అంత ఫీజు ఉండదు. ప్రైవేట్ ఎంత 30,000, 40,000 ఉంటుంది. BAA స్కూల్స్ మనం 30,000 ఇస్తాం. కానీ ఎంత డిఫరెన్స్ ఉంది. BAA స్కూల్లో వాళ్ళు ఎంత మంచిగా చదివిస్తారు. మనం ₹1,00,000 గవర్నమెంట్ దగ్గర తీసుకొని కూడా మనము అంత మంచిగా చెప్పలేకపోతున్నాం. ఇట్ ఈస్ టైమ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. మీ అందరూ కూడా రెగ్యులర్గా మీరు కూడా ప్రిపేర్ అయిపోవాలి క్లాస్కి. అది నాకు అన్ని తెలిసి వాళ్ళు పోతే ఏం చేయలేము. చాలామంది ఎవ్వరు కూడా ఇంకా ప్రిపేర్ కాకుండానే పోతున్నారు. చాలా చేంజెస్ వస్తాయి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. క్లాస్కి వెళ్ళకుండా మంచిగా ప్రిపేర్ అయిపోవాలి. ఎట్లా చెప్పాలంటే పిల్లలకు ప్రతి ఒక్కటి మీరు చెప్పింది అర్థం కావాలి పిల్లలకు. మేము మన పునాది బేస్ లైన్ ఎగ్జామ్ పెట్టినాం. ఎవరికి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ కూడా నేర్పించట్లేదు సరే వాళ్ళు. ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ క్రైమ్. గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ ది హైయెస్ట్ శాలరీ. టీచర్స్కి ఎంత హై శాలరీ, ప్రైవేట్లో 10,000-15,000 ఇస్తారు. మన దగ్గర యావరేజ్ ఈస్ 40,000 అండ్ మెనీ ఆఫ్ యూ గెట్ మోర్ దెన్ 80,000. చాలా మంది 80,000 ప్లస్ ఉంటారు. యావరేజ్ ఈస్ 40,000. ప్రైవేట్లో ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ దే హార్డ్లీ పే 25,000 to 30,000. సో గవర్నమెంట్ చాలా ఖర్చు పెడుతుంది. ₹1,00,000 ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఒక స్టూడెంట్ పైన. మీ అందరికీ BAA స్కూల్స్ తెలుసు. మనమే మన పిల్లలకి అక్కడ పంపించి మన డిపార్ట్మెంట్ స్కాలర్షిప్స్ ఇస్తాం. ప్రైవేట్ స్కూల్స్ 30,000 ఇస్తాం. వాళ్ళకి 30,000. కానీ వాళ్ళ టీచింగ్ ఎట్లుంటుంది, మన టీచింగ్ ఎట్లుంటుంది. మీరు విజిట్ చేయాలి. అప్పుడు మీరు గురుకులం స్కూల్స్ చూడాలి. గురుకులం స్కూల్స్ చూసి వాళ్ళు ఎట్లా చెప్తారో చూడాలి. BAA స్కూల్స్ పోయి చూడాలి, ప్రైవేట్ స్కూల్స్ పోయి చూడాలి. అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారో మనమే మంచిగా చెప్తున్నాం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ మీరు వాళ్ళ పునాది రిజల్ట్స్ చూస్తున్నారు. మీరు ఎగ్జామ్ అయినాక వాళ్ళ చూస్తున్నారు రిజల్ట్స్. ఇవాల్యుయేషన్ మీరే చేస్తున్నారు. చాలా పూర్ వస్తున్నాయి కదా రిజల్ట్స్. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇంట్రాస్పెక్ట్. యూ హ్యావ్ టు రియలైజ్ దాట్ మనం గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఇచ్చింది అవన్నీ మనం వేస్ట్ చేస్తే చాలా ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు మనము మంచిగా చెప్పి ప్రైవేట్ స్కూల్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళకన్నా మంచిగా చెప్పకుంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్సే ఉండవు. ఇప్పటికీ ఏమైపోయిందంటే ట్రెండ్ ఊర్లలో బాయ్స్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ఆర్ నాట్ సెండింగ్ బాయ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్. కొంచెం వాళ్ళ ఎర్నింగ్ మంచిగా ఉంటే దే ప్రిఫర్ టు సెండ్ టు ఇంగ్లీష్ మీడియం స్కూల్ విచ్ ఈస్ అవైలబుల్ లోకలీ. 200-300 ఫీజులు అటే పంపిస్తారు. ఓన్లీ గర్ల్స్ దే ఆర్ సెండింగ్ టు గవర్నమెంట్ స్కూల్స్. సో మన స్కూల్స్లో కూడా 70% గర్ల్సే ఉన్నారు. ఊళ్ళల్లో కూడా ఏమైపోయిందంటే వాళ్ళ కొంచెం డబ్బులు ఉంటే కూడా దే ప్రిఫర్ టు సెండ్ టు స్మాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ దాట్ విలేజ్. ఎంత చిన్న స్కూల్ 100 మంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని వాళ్ళు అక్కడికే పంపిస్తారు. ఎందుకంటే దే లాస్ హోప్. ఓన్లీ ఆడపిల్లలు ఇంట్లో 4-5 పిల్లలు ఉంటే ఒక్కొక్క కొడుకు 2 బిడ్డలు ఉన్నారు. ఒక్కొక్క కొడుకు కట్టే ఫీజు ఉంటే వాడిని ఇంగ్లీష్ మీడియం పంపించి ఇద్దరిని మన పంపిస్తారు. కొంచెం వాళ్ళ ఇంకా పర్చేసింగ్ పవర్ పెరిగి ఇంకా కొంచెం అయితే ఆ ఇద్దరిని పంపించడం బంద్ అవుతారు కదా. ఆ ఇద్దరిని కూడా పంపించడం బంద్ అయితే అందరికీ దుకాణం బంద్ అయిపోతుంది. అందరికీ అన్ని స్కూల్స్ బంద్ అవుతాయి.
Every year the strength is coming down in government institution. Even Telangana tribal welfare in 2014 it was 1,30,000 in ashram schools, and every year 10,000 strength is declining. 90,000 వచ్చింది ఇప్పుడు. 2014 it was 1,30,000. Now the strength is 90,000. Every year 10,000 తగ్గుతుంది మన ఆశ్రమం స్కూల్స్ లో. ఎవ్రీ ఇయర్ 10,000 అంటే ఇంకొక 8 years లో జీరో అయిపోతుంది. If we don't start thinking on it seriously for 8-9 years లో it will be very difficult for us to run the department. 8-9 years లో it will be very difficult. ఇప్పుడు 90,000 స్టూడెంట్ మీకు తెలుసా? ఆశ్రమ స్కూల్ హాస్టల్ కలిపి 90,000. 2014 లో it was 1,30,000. 40,000 తగ్గింది 6 ఏళ్ళలో. Every year 10,000 తగ్గుతుంది. So it is time for you to introspect and think on this. Please improve your skills and take this as an opportunity. మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. కంటిన్యూస్గా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ అదర్ టీచర్స్ ఆల్సో. మిమ్మల్ని చూసి వేరే టీచర్స్ ఇన్స్పైర్ అవుతారు. ఒక హెచ్ఎం మంచిగా ఆ స్కూల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అట్లనే యూ హ్యావ్ టు బీ ది చేంజ్. మంచిగా ప్రిపేర్ కండి. టేక్ దిస్ సీరియస్లీ. ఎందుకంటే మన డిపార్ట్మెంట్ ఇది ఒక వెరీ క్రూషియల్ జంక్షన్. ఇంకా తగ్గిపోయి 40,000-50,000 వచ్చింది అనుకో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మార్క్ చేసేస్తారు. 40,000 ఒక డిపార్ట్మెంట్ పెడతారా? ఇంతమంది పెడతారా? 15,000 మంది ఉన్నాం స్టాఫ్ మన డిపార్ట్మెంట్లో. 15,000 ఎంప్లాయీస్ గవర్నమెంట్ నడిపిస్తారు. 40,000 పిల్లలు అంతమంది నడిపించడం అవసరమా? ఇంకా తగ్గిందంటే స్ట్రెంత్ మార్క్ చేసేస్తారు వేరే డిపార్ట్మెంట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ మంచిగా టీచింగ్ని చాలా సీరియస్గా తీసుకొని చెప్పాలి. టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆర్ షేపింగ్ ఏ జనరేషన్. ప్లీజ్ ప్రిపేర్ వెల్ and please run the labs well. And I once again thank all the organizers for this wonderful program and I wish you all the best. Thank you. Thank you very much, sir. Now I request Naveen sir, thank you once again so much for the commissioner and you both. Without both of your intervention, this program would not have been possible. So from Infosys, ICIA and Nirman, we extend our thanks to you. Ready, sir? Okay, ready, sir. Our eyes blink. Okay, ready? Okay.